లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రివ్యూయర్ల వీపులు పగులుతాయని స్టేజ్ మీదే బోల్డ్ కామెంట్స్ చేశాడు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్. దీంతో ఇతగాడి సినిమా ఎప్పుడొస్తుందా అంటూ ఈగర్ గానే వెయిట్ చేశారు రివ్యూయర్స్. మరి తాజాగా విడుదలైన ఈ సినిమా బాగుందా లేక విశ్వక్ సేన్ రివ్యూయర్స్ కి గట్టిగానే పని కల్పించే అవకాశం ఉందా? అసలు ఈ మెకానిక్ రాకీ రిపేర్ సరిగ్గా చేశాడా లేదా? లుక్కేద్దాం పదండి. నన్నెవ్వడూ లేపాల్సిన అవసరం లేదు, నన్ను నేను లేపుకుంటా అంటూ స్టేజ్ పైనే రెచ్చిపోయిన ఈ కుర్ర హీరో గామి సినిమా విడుదల సమయానికి ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అంటూ వేడుకోవటం చూశాం. ఇలా సినిమా ఏదైనా సెన్సార్ కట్స్ లేకుండా వైరల్ కామెంట్స్ తో తన వంతు పబ్లిసిటీ చేస్తుంటాడు విశ్వక్. ఇక రీసెంట్ గా మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ లో రివ్యూవర్ల వీపులు పగులుతాయని వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత కొంతమందిని అన్నారంటూ కవరప్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఈ రోజున విశ్వక్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఆడియన్స్ తో పాటు రివ్యూవర్స్ కూడా ఎప్పుడొస్తుందా అంటూ ఆసక్తిగానే ఎదురుచూశారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే స్టేజ్ పై సొంత డబ్బా కొట్టడం మాని సినిమాపై కాన్సంట్రేట్ చేస్తే ఇలాంటి హాఫ్ బాయిల్డ్ సినిమాలు జనాల మీదకు వదిలే అవసరం రాదంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు సినీ జనాలు. నీలో జోషుంటే సరిపోదు, కథలో జోషుండాలని, ఎన్నిసార్లు ఇలాంటి కథలనే మిక్సీలో వేసి గార్నిష్ చేస్తారంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. కథ విషయానికొస్తే రాయలసీమకు చెందిన రాకీ తాత కొన్ని కారణాల వల్ల అక్కడ్నుంచి హైదరాబాద్కు పారిపోయొచ్చి ఒక గరేజ్ పెట్టుకుంటాడు. ఆ గరేజ్ లోనే రాకీ మెకానిక్ గా పనిచేస్తూ ఉంటాడు. రాకీ ప్రేమించిన ప్రియా అన్నయ్య ఎలా మరణించాడు, ఆ మరణానికి రాకీ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే కథ. అసలే సాదాసీదాగా మొదలయ్యే కథ. ఇంకా అందులో మొదటి సగంలో వచ్చే కామెడీ అయితే ఎక్కడా పండకుండా సోసోగానే సాగిపోతుంది. ఇక రాకీ విలన్ సునీల్ కు వార్నింగ్ ఇస్తుంటే అది విలన్ ఇస్తున్నాడా లేక సినిమాకొచ్చినందుకు ఆడియన్స్ కి వార్నింగ్ ఇస్తున్నాడా అర్థం కాదు. ఒక దశలో ఇలాంటి కథను విశ్వక్ సేన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడ్రా బాబు అంటూ ఓ దశలో తల నేలకేసి బాదుకోవాలనిపిస్తుంది. ఇక విశ్వక్ సేన్ మెకానిక్ పాత్రలో వన్ మ్యాన్ షో చేసిన సినిమా విజయానికి అది సరిపోదని ఈ కుర్ర హీరోకి ఎప్పుడర్థమవుతుందో తెలీదు. ఇక వరుస హిట్ సినిమాల్లో తళుక్కుమంటున్న మీనాక్షి పాత్రలు తగినంత జోష్ లేదనే చెప్పాలి. ఈ పాత్రే డల్ గా అనిపించటం వల్ల మీనాక్షి బాగా నటించినా గొప్పగా అనిపించదు. ఉన్నంతలో శ్రద్ధా శ్రీనాథ్ బాగా నటించింది. సునీల్, నరేష్, వైవా హర్ష, విశ్వదేవ్ రాచకొండ నటన పర్లేదనిపించింది. మొత్తానికి మాస్ లీగ్ లోకి వెళ్లిపోదామని సినిమాకి మాస్ టైటిల్ పెడితే సరిపోదు, కథ కథనాలు కూడా ఆ రేంజ్ లోనే ఉండాలని ఏ సినిమాతోనైనా అర్థమవ్వాలి. ఇక హీరోగా ఫుల్ ఎనర్జీ చూపించిన విశ్వకి అపోజిట్ గా రంకిరెడ్డి పాత్రలో విలన్ గా సునీల్ 1-2 సన్నివేశాల్లో బాగా అనిపించిన తర్వాత ఆ పాత్ర కూడా తేలిపోయింది. అయితే పుష్ప సినిమాలో మంగళం సీను పాత్రలో అదరగొట్టిన సునీల్ ఈ సినిమాలో తేలిపోయాడంటే అది డైరెక్టర్ తప్పిదమనే చెప్పాలి. ఇక ఆన్లైన్ స్కామ్స్ అంటూ హడావిడి చేసిన మేకర్స్ అలాంటి సినిమాలు బోలెడొచ్చాయని మర్చిపోయినట్టున్నారు. దాంతో ఈ సినిమాకు ఆ ఎలిమెంట్ కూడా పెద్దగా ప్లస్ కాకుండా పోయింది. ఇక తండ్రి పాత్రలో కనిపించిన నరేష్ చేసిన కామెడీ ట్రాక్ కూడా చాలా రొటీన్ గా ఉంది. ఇక ఉన్నంతలో మ్యూజిక్ పర్వాలేదనే చెప్పాలి. ఇక విశ్వక్ సేన్ మంచి మాస్ యాక్షన్ కథతోనే వచ్చిన రొటీన్ కథలను అన్నింటినీ కలిపి గందరగోళం చేయటంతో మెకానిక్ రాకీ నిరాశపరిచిందనే చెప్పాలి. ఓవరాల్ గా షెడ్కొచ్చిన బండిని సరిగ్గా రిపేర్ చేయకుండానే వదిలాడు ఈ మెకానిక్ రాకీ. ఇక సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే అక్కడక్కడ విశ్వక్ ఎనర్జీ, శ్రద్ధా శ్రీనాథ్ అని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ కొస్తే ప్లస్ పాయింట్స్ ని మినహాయిస్తే మిగతావన్నీ అని చెప్పొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.